హాయ్ అండి అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను కుష్కా బిర్యానీ చేశాను ఇంట్లో. చాలా సూపర్ కుదిరింది. ఇది ఏపీ వెళ్ళినప్పుడు అక్కడ మా హస్బెండ్ తీసుకెళ్ళి తినిపించారనమాట. కొన్ని దగ్గర కుష్కా బిర్యానీలు అని చెప్పి అమ్ముతారు. అక్కడికి వెళ్ళి తిన్నామన్నమాట. దాంట్లో గోంగూర చట్నీ కాంబినేషన్ కూడా ఇస్తారు. చాలా సూపర్గా ఉంటుంది. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సపరేట్గా చికెన్ ఇస్తారు, సపరేట్గా రైస్ ఇస్తారనమాట. అంటే కలిపి వండి సపరేట్ చికెన్ అనేది సపరేట్గా కుక్ చేస్తారు. అసలు నాకైతే చాలా నచ్చింది. అంటే నాకు ఎప్పటి నుంచో ఇక్కడ రెస్టారెంట్ పెట్టుకోవాలని అనుకుంటున్నాను అనమాట. అంటే ఫుడ్ వండడం కానీ తినడం కానీ నాకు చాలా ఇష్టం అనమాట. ఫుడ్ ఎప్పుడైనా కానీ మనం ఫుడ్ బిజినెసే పెట్టుకోవాలనుకున్నాను. ఆ తినంగానే మనం కుష్కా బిర్యానీ పెడదాం హైదరాబాద్లో, సేమ్ ఇక్కడనే ఆ చెఫ్ని తీసుకొని వెళ్ళి అని అన్నాను అనమాట. అంత టేస్టీగా ఉంది. అది ఈరోజు మీకోసం చూపిస్తున్నాను, ట్రై చేయండి. ఇప్పుడు నేను చూపించాను కదా మసాలాలు, అవన్నీ ఫ్రై చేసి మంచిగా పొడి చేసి పెట్టుకోండి. మళ్ళీ పోపు వేసుకొని దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చీలు, బగారాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మనకి హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అవన్నీ కొంచెం కొంచెంగా వేసుకోండి. ఘాట్ ఎక్కువ అయితే బాగోదు, తినలేము, చూసి వేసుకోండి. తర్వాత చికెన్ ఉంటుంది కదా, దీన్ని సాల్ట్ వాటర్లో నానబెట్టేసుకున్నాను. తొందరగా మెత్తగా ఉడుకుతుంది, మనకి టేస్ట్ కూడా బాగుంటుందని. మీరు కూడా వీలైతే వండే ముందు ఒక 1/2 అవర్ ముందు సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత కారపొడి, పెరుగు, పసుపు ఇవన్నీ వేసుకొని కలిపి కాసేపు మగ్గించుకోండి. మగ్గించుకున్న తర్వాత మనం ఇప్పుడు ఎంత బియ్యం వేస్తామని అనుకుంటున్నామో, సపోజ్ ఒక 2 గ్లాస్ వాటర్ వేస్తున్నారనుకోండి, 2 గ్లాస్ బియ్యం వేస్తున్నారనుకోండి, 4 గ్లాస్ వాటర్ వేసుకోండి. 2 గ్లాస్ బియ్యానికి 4 గ్లాస్ ఆఫ్ వాటర్ పడుతుంది. రైస్ని బట్టి వేసుకోండి. కొంతమంది రైస్ ఎక్కువ అవ్వదు కదా, కొంచెం అవుతుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి, మీకు తెలుస్తుంది కదా. సో నా దగ్గర ఉన్నవి కొంచెం పాత బియ్యం కాబట్టి నేను 2 గ్లాస్ బియ్యానికి 4 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత మీడియంలో పెట్టుకొని బాగా ఉడికించుకోండి. గుర్తుపెట్టుకోండి, చికెన్ మాత్రం ఎక్కువ ఉడకకూడదు, ఎందుకంటే దీన్ని మళ్ళీ మనం ఫ్రై చేసుకుంటాము, మొత్తం విడిపోతుంది అనమాట. సో అది చూసుకొని కొంచెం పొంగు రాగానే తీసేసుకోండి. ఆ ఆకులు అవన్నీ ఉన్నాయి కదా, తీసుకొని మళ్ళీ అన్నంలో వేసేయండి, ఆ వాటర్లో వేసేయండి. ఎందుకంటే మనం ఓన్లీ చికెన్ పీసులు మాత్రం ఫ్రై చేస్తాము. ఆకులు, ఉల్లిపాయలు అవన్నీ వచ్చాయి కదా, అవన్నీ మళ్ళీ దాంట్లోనే వేసుకోండి. ఈ రైస్ అయితే నేను ముందే స్టార్టింగ్లో కడిగి పెట్టుకున్నాను, నానితే బాగా వస్తుందని. సో మీరు కూడా అట్లానే ముందు కడిగి పెట్టుకోండి. దీంట్లో రైస్ వేసుకొని దీన్ని పక్క పొయ్యికి షిఫ్ట్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్గా బాండి పెట్టుకోవాలి. ఈ చికెన్ ఫ్రై చేసుకోవడానికి కొంచెం ప్రాసెస్ అవుతుంది, కానీ మీరు మాత్రం ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది. మనం రెగ్యులర్గా బిర్యానీలు, బగారన్నాలు ఇవేగా తింటాము కదా మంది రైస్లని. ఇది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా నచ్చుతుంది మీకు. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా, దాంట్లో ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అయితే గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి, టమాటాలు ఎక్కువ వేసుకోండి, అప్పుడు మనకి గ్రేవీ ఎక్కువ వస్తుంది అనమాట. నేను ఇది ఒకటే పూటకు చేశాను కాబట్టి నాకు గ్రేవీ ఎక్కువ వద్దనుకున్నాను కాబట్టి నేను ఇట్లా కొంచెం వేసుకున్నాను. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఆనియన్లు, కొంచెం టమాటాలు ఎక్కువ వేసుకోండి. తీయగా ఏమి ఉండదు, ఎందుకంటే మనం మసాలాలు వేస్తున్నాం కదా, సో తీయగా ఏమీ ఉండదు. ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి, మీకు అప్పుడు గ్రేవీగా ఉంటుంది, మీకు సరిపోతుంది అనమాట. నాకు ఇది చాలా అనుకో నేను అట్లా వేసుకున్నాను. తర్వాత కారపొడి వేసుకొని సాల్ట్ చూసి వేసుకోండి. మనం వాటర్లో వేసుకున్నాం కదా, సో రైస్కి అది సరిపోతుంది. ఈ చికెన్కి చూసుకొని ముక్క తిని చూడండి, ఎంత పడుతుందో అంత వేసుకోండి. ఎక్కువ అయితే మళ్ళీ మనం చేసినదంతా వేస్ట్ అయిపోతుంది. తర్వాత మనం ఇక్కడ ఫస్ట్ నూరి పెట్టుకున్నాం కదా కొంచెం మసాలా, ఆ మసాలా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఫ్రై అవసరం లేదు, ఆల్రెడీ ఉడికిన చికెనే కాబట్టి మసాలాలన్నీ ఫ్రై అవుతే సరిపోతుంది. ఈ టమాటాలు ఇవన్నీ ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. దీన్ని మళ్ళీ నెక్స్ట్ మన రైస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా, ఈ రైస్ మీద ఈ చికెన్ అంతా నీట్గా పెట్టుకొని
క్యాప్ పెట్టుకొని కాసేపు ఉంచుకున్నారనుకోండి, చాలా టేస్టీ చికెన్ మనకు కుష్కా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఒక్కసారి ఇది ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, నాకు నచ్చింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ని ఇంతవరకు చూస్తున్న వాళ్ళకి, సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి, లైక్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా కూడా నాకు సపోర్ట్ చేయండి, మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఒక వీడియో చేయడానికి చాలా టైం స్పెండ్ చేసి చాలా కష్టపడుతున్నాను. సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.